లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. లూక్ చాప్టర్ 11 వర్స్ 52. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు ఈ ధర్మశాస్త్రోపదేశకులను, పరిసయ్యులను, శాస్త్రులను వారి యొక్క జీవన విధానాన్ని బట్టి, వారి వ్యక్తిత్వాన్ని బట్టి అండ్ దేవుడితో, దేవుడి ప్రజలతో వారు చేసేటువంటి వ్యవహారమును బట్టి చాలాసార్లు తప్పు పట్టాడు. అండ్ తప్పు పట్టాల్సిందే, ఎందుకంటే వారంత భయంకరమైనటువంటి వ్యక్తులు. సో ఈ లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తే అయ్యో 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 అని, ఇది 6వసారి అయ్యో అని వారిని ఉద్దేశించి యేసుప్రభు చెప్తున్నాడు. అయ్యో అంటే ఓ అంటే మీకు శ్రమ అని దాని యొక్క అర్థం. మీరు చేసేటువంటి పనికి తప్పక మీకు బహుభయంకరమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. మధ్యకాలంలో అంటే మిడిల్ ఏజెస్ అంటాం, 14, 15, 16 సెంచురీస్లో ఆర్ 12, 13, 14 అని కూడా చెప్పచ్చు. ఆ కాలంలో అందరి దగ్గర బైబిల్ ఉండేది కాదు. అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేదు. సో ఇన్ని ముద్రించబడి అందరికీ అందుబాటులో ఉండేవి కావు, అమ్మకానికి లభించేవి కావు. అరుదుగా చేతితో రాసినటువంటి బైబిల్ గ్రంథాలు కొన్ని అమ్మినప్పుడు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వారు మనకిచ్చినటువంటి ఒక లెక్క ప్రకారం ఒక బైబిల్ని కొనాలంటే ఒక మామూలు సగటు మనిషి తన ఇల్లు అమ్ముకుంటే కానీ బైబిల్ కొనలేడు, అంత ఖరీదైంది. అందుకని ఏం చేసేవారంటే సంఘాలలో, లేకపోతే ఆ టైంలో ఉన్నటువంటి కథీడ్రల్స్లో, దేవుడి ఆలయాలలో బైబిల్ని వారు పుల్పిట్ మీద పెట్టినప్పుడు దానికి చైన్ వేసి కట్టి పెట్టేవారు, ఎవరు దాన్ని తీసుకోకుండా, ఎవరు దొంగిలించకుండా. ఇంకొకటి, దాన్ని తెరిచి చూడకుండా, చదవకుండా. వారి యొక్క అంటే మత పెద్దలు, డినామినేషన్ పెద్దలు, వారి యొక్క ఆంక్ష ఏంటంటే, వారు పెట్టినటువంటి నియమం ఏంటంటే కేవలం ప్రీస్ట్ మాత్రమే, యాజకుడు మాత్రమే, ఆ సంఘ నాయకుడు మాత్రమే దాన్ని తెరుస్తాడు, దాన్ని చదువుతాడు, దాంట్లో ఉన్నది ఏంటో ఆయన చెప్పాల్సింది చెప్తాడు. ఇంకెవరికి ఆ ఆధిక్యత, అర్హత లేదు. సో ఆ రోజుల్లో బైబిల్ని తాకడానికి, బైబిల్ని చూడడానికి, బైబిల్ని చదవడానికి, బైబిల్ గురించి చర్చించడానికి మనుషులకి బొత్తిగా అవకాశమే లేదు. అది భయంకరమైనటువంటి దుస్థితి. ఈ రోజుల్లో మనం బైబిళ్ళకి చైన్ వేయము. ఈ రోజుల్లో బైబిల్స్ విస్తృతంగా మనకి అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా కూడా బైబిల్స్ ఇస్తారు. గూగుల్లోకి వెళ్తే ఏ భాషలో అంటే ఆ భాషలో బైబిల్ మనకు అందుబాటులో ఉంది. కానీ ఇప్పటికి కూడా మనం బైబిల్ని నేరుగా స్వంతముగా తెలుసుకోలేము కనుక మనకి బోధకులు బోధించాలి అనేటువంటి ఒక ఆలోచనతో, అపోహలో ఉంటాం. సో ఇప్పుడు మనకి బైబిల్ బోధించేటువంటి బోధకులు కూడా చాలామంది విస్తృతంగా తయారైపోయారు. ముసలివారు బోధిస్తున్నారు, మధ్య వయస్కులు బోధిస్తున్నారు. అప్పుడే పుట్టినటువంటి 3 ఏళ్ళోడు కూడా బైబిల్ పూర్తిగా చదవలేదు కానీ బోధకు బయలుదేరాడు. అట్లాంటి వారు ఉన్న దినాల్లో మనం ఉన్నాం. సో ఈ బోధకులు ఎవరైతే ఉన్నారో, ప్రసంగికులు ఎవరైతే ఉన్నారో, బైబిల్ అయితే తెరుస్తున్నారు కానీ బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెరుస్తున్నారా? మన మనోనేత్రాల ఎదుటకి దేవుడి వాక్య సత్యాన్ని తెచ్చి పెడుతున్నారా? లేకపోతే మరొకటి పెడుతున్నారా? వారికి తోచింది చెప్తున్నారా? వారి స్వంత అభిప్రాయాన్ని మన మీద రుద్దుతున్నారా? అబద్ధాన్ని బోధిస్తున్నారా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు వక్రీకరించి వంచన చేస్తున్నారా? కపటముతో వారు మనల్ని మోసగిస్తున్నారా అంటే ఎక్కువ శాతం అదే. అండ్ వారు దేవుడి వాక్యమును వ్యక్తిగతంగా, అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారైతే, దాని శక్తి ఏంటో వారికి అర్థమవుతే, వారు దానిని అందరికీ ఉపయోగపడేటట్టు, క్షేమాభివృద్ధి కలిగేటట్టు బోధించేందుకు అవకాశం ఉంటుంది. కానీ చాలామంది అట్లా లేరు కనుక రక్షణకరమైన రీతిలో దేవుడి వాక్యాన్ని ప్రస్తుతము బోధించుట అనేది చాలా తక్కువ. సో ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుల దగ్గరికి వస్తే ప్రభు ఏమన్నాడు? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా అంటే వీరు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారు, టీచర్స్ ఆఫ్ ద లా, లాయర్స్ అని కూడా వీరికి ఆంగ్ల బైబిల్లో పదం. సో వీరు ధర్మశాస్త్రాన్ని విపులంగా ఎరిగినటువంటి వారు, క్షుణ్ణంగా ఎరిగినటువంటి వారు. దానికోసమే వీరి జీవితాన్ని ఖర్చు పెట్టేశారు, దాని పఠనలో, దాని ప్రకారం జీవించుట కొరకు. అయితే వీరు దాన్ని పఠించారు కానీ దాన్ని పాటించరు. అండ్ దాని యొక్క పఠనంలో దేవుడు ఏదైతే రాశాడో, అంటే వాక్యము ధర్మశాస్త్రముగా ఇవ్వబడినప్పుడు దాంట్లో దేవుడి సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదే ప్రకారం తీసి చెప్పకుండా, దేవుడు చెప్పమన్నట్టు చెప్పకుండా, దానికి వీరు స్వంత కల్పితాలు కల్పించి
దేవుడి వాక్యాన్ని పక్కకి తొలగించి దాంట్లో మనుష్య పారంపర్యాచారాలు లేకపోతే వీరి స్వంత అభిప్రాయాలు పెట్టి చెప్పారు. సో అలాంటి వారిని ప్రభు ఏమంటున్నాడు, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. మనుషులు లోపలికి ప్రవేశించడానికి వారికి అవసరమైనటువంటి తాళపు చెవిని మీరు ఎత్తుకుపోయారు. మీరు దాన్ని వాడి మీరు లోపలికి రారు, మీరు దాన్ని వాడి ఇతరులను లోపలికి తీసుకొని రారు. అదే అంటున్నాడు, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. ఇప్పుడు ఆ ఇంటికి ఉన్న తాళం వేసిన తర్వాత నువ్వు తాళపు చెవి తీసుకొని పారిపోతే లోపలికి ఎవడు ఎట్లా వస్తాడు? సో ఆ పాపాన్ని మీరు చేశారు అని వీరిని గురించి యేసుక్రీస్తు ప్రభు తప్పుపడుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు అను దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయుల మెస్సియా, లోక రక్షకుడు వచ్చి వారి ముందు నిలబడ్డాడు, వారికి బోధ చేస్తున్నాడు. వాక్యంలో నుండి ఆయనే ఎందుకు క్రీస్తో ఎత్తి చూపిస్తున్నాడు. అయినా కూడా వారేం చేశారు, ఆ యేసుక్రీస్తుని, ఆ దేవుడి జ్ఞానాన్ని, ఆ జ్ఞానమును తాళపు చెవిని వారు అంగీకరించట్లేదు. సో వారు యేసుక్రీస్తుని విసర్జించారు, తిరస్కరించారు. ఆయన సందేశాన్ని, ఆయన వ్యక్తిని వారు తిరస్కరించారు. అండ్ ఇతరులు కూడా ఆయన దగ్గరికి ఆకర్షించబడకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన్ని వినకుండా, ఆయన్ని అడ్డగించి వారిని ఆయనకు దూరం చేశారు. సో వీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, ఆయన దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొంది రక్షించబడరు, ఇతరులను కూడా ఆయన దగ్గరికి రానివ్వరు. లూకా సువార్త 24వ అధ్యాయంలో 44వ వచనం నుండి 48వ వచనం వరకు ఇట్లా ఉంది. ప్రభువే చెప్పాడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు, యెరూషలేం మొదలుకొని సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అని చెప్పినప్పుడు వారికి తేరుకుంటారు, వారికి అప్పుడు తెలివి వస్తుంది. కానీ ఇక్కడ స్పష్టంగా ప్రభు చెప్పాడు, మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల్లో, ఓల్డ్ టెస్టిమెంట్ అంతట్లో కూడా ఆయన గురించే రాయబడి ఉంది. ఆ రాయబడింది నెరవేరుతూ వచ్చింది. అది ధర్మశాస్త్రోపదేశకులకు బహుగా తెలిసి ఉండాల్సిన అంశం, కానీ వారు దాన్ని అంగీకరించలేదు, జీర్ణించుకోలేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కూడా యేసుప్రభు ఇలాంటి వారి గురించి మాట్లాడినప్పుడు 13-14 వచనాల్లో ఇట్లా అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. సో ప్రభువే నేనే మార్గమును అన్నాడు కదా, పరలోకానికి దేవుడి దగ్గరికి ఆయనే మార్గం. ఆయనను వారు అంగీకరించకపోవడం చేత ఆయనలోనికి వారు ప్రవేశించరు. అండ్ ఆయన దగ్గరికి ఇతరులు వచ్చి ఆయనలోనికి ప్రవేశించి ఆ మార్గాన దేవుడి సన్నిధానంలోనికి వచ్చి రక్షణ పొందినట్లు వారిని రానివ్వరు, వారిని కూడా అడ్డుకుంటారు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవమని యోహాను సువార్త 17వ అధ్యాయం 3లో యేసుప్రభు చెప్పాడు. అది వారు చేయరు. వారేం చేస్తారు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారము ప్రభువే చెప్పాడు, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. సో వీరు దేవుడి వాక్యాన్ని నిరర్ధకము చేసి వారి పారంపర్యాచారమును వారు మనుషుల ముందు పెట్టారు. సో జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకెళ్ళిపోయారు. యేసుప్రభువును వారు పక్కకి తొలగించేశారు. పనికిరానటువంటి మనుషుల పారంపర్యాచారాలను మనుషుల ముందు పెట్టి వారిని మోసగిస్తున్నారు. ఆ టైంలో వారిని ప్రభు స్వయంగా తప్పుపట్టాడు. వారిని అయ్యో 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 అని కూడా ఆయన బెదిరించాడు, లేకపోతే వారికి రాబోయేటువంటి ఘోరమైనటువంటి పరిణామాల గురించి హెచ్చరించాడు. ఇప్పుడున్నటువంటి బోధకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడున్నటువంటి బైబిల్ చదివి బైబిల్ గురించి మాట్లాడేటువంటి బైబిల్ భక్తులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనకి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతతో పాటు బాధ్యత కూడా చాలా గొప్పది. వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానమను తాళపు చెవిని మన చేతుల్లో దేవుడు పెట్టినప్పుడు దాన్ని మనం సద్వినియోగము చేయాలి. దాన్ని మనం సరిగా ఉపయోగించి జ్ఞానములోనికి మనం ప్రవేశించాలి. జ్ఞానము మనల్ని దీవించే స్థితిలో మనం ఉండాలి. తర్వాత ఇతరులకు కూడా దాన్ని పంచే వారముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అట్లా ఉన్నాడు. కొలస్సీ సంఘానికి పత్రిక రాసినప్పుడు 1వ అధ్యాయం 25-26 వచనాల్లో ఏం రాశాడో గమనించండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు
సో దేవుడి వాక్యాన్ని సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. సో పౌలు సంఘానికి పరిచారకుడైనప్పుడు ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క నిర్ణయం ఏంటి అంటే దేవుడి వాక్యమును సంపూర్ణముగా ప్రకటించడానికి. ఎవరి దగ్గర ఏది దాచుకోకుండా దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు వారికి ప్రకటించుట ఆయన జీవితాశయంగా పెట్టుకున్నాడు కనుకనే దేవుడి చేత ఆమోదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఇప్పటికీ అనేకులకు చాలా చాలా క్షేమాభివృద్ధిని కలిగిస్తున్నాడు. సో అలాంటి పరిచర్య ప్రతి ఒక్కరి పరిచర్యగా ఉంటే ఎంత బాగుంటుంది, ప్రతి సేవకుడు అట్లా ఉంటే ఎంత బాగుంటుంది. ప్రతి సంఘస్థుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి వాక్యాన్ని తెలుసుకుని దాంట్లో లీనమై ఇతరులకు వాక్యాన్ని బోధించే స్థితిలో ఉంటే ఎంత బాగుంటుంది. ఒక యవనస్తుడు చిన్న పని చేసుకునేటువంటి వాడు, మామూలుగా కూలీ పని చేసుకునేటువంటి వాడు అనుకోండి. ఒక రోజున డబ్బు సంపాదించిన తర్వాత పోయి చాలా ప్రేమతో, ఆ రోజుల్లో కొన్ని నాణ్యాలకి అంటే చిల్లరకే బైబిల్ అమ్మేవారు. సో పోయి బైబిల్ కొనుక్కున్నాడు, న్యూ టెస్టమెంట్ కొనుక్కున్నాడు. కొనుక్కుని దాన్ని చాలా ప్రీతితో చదువుకుంటున్నాడు. చదువుకున్న తర్వాత అతనికి యేసుప్రభు గురించి, ఆయన మాటల గురించి, ఆయన యొక్క కార్యముల గురించి చాలా మధురంగా అనిపించేసరికి పరుగున తన చర్చి దగ్గరికి పరిగెత్తి అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్ అంటే యాజకుడు, లేకపోతే పాస్టర్ అని మనం అంటాం, కానీ రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ మన పాస్టరు వ్యత్యాసం ఉన్నటువంటి వారు. సో ప్రీస్ట్ దగ్గరికి పోయి చూపించాడు, నేను కష్టపడి సంపాదించినటువంటి కూలీ డబ్బుతో కొనుక్కున్న నీ క్రొత్త నిబంధన ఎంత మధురంగా ఉందో, యేసుప్రభు గురించి ఆయన చేసిన బోధ, ఆయన జీవితం, ఆయన కార్యాలు అద్భుతంగా ఉన్నాయంటే ఆ యొక్క యాజకుడు దాన్ని లాక్కున్నాడు. గబాల్న ఆ యవనస్తుడి చేతిలోంచి లాక్కుని అన్నాడు, ఈ గ్రంథం కొన్నావా, ఎందుకు డబ్బు వృధా చేసావు, దీన్ని హెరెటిక్స్ రాశారు, అంటే దీన్ని మతభేదులు, అబద్ధికులు రాశారు, ఇది నీకు ఉపయోగపడదు అంటే ఆయన అన్నాడు, లేదు దాంట్లో యేసుప్రభు పలికిన మాటలున్నాయి, అవి ఎంత చక్కగా ఉన్నాయంటే, లేదు నీవు చదవకూడదు, ఇది నిషేధించబడిన పుస్తకం అని చెప్పి, ఇది నీకు ప్రియంగా ఉందా, అంత ప్రియమైనది ఏమీ కాదులే, దీనికి విలువే లేదని చెప్పి అక్కడ మంటలో దాన్ని విసిరేస్తే అది కాలిపోయింది. ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ పరిగెత్తి పారిపోయాడు అక్కడ నుండి. సో అట్లాంటి యాజకులు ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉన్నారు. ఈ రోజుల్లో ఇంకో రకంగా ఉన్నారు. అట్లా మన బైబిల్ తీసుకొని అగ్నిలో పారేయరు, కానీ మన బైబిళ్లను మనం తెలుసుకోకుండా మనల్ని బుజ్జగించినట్టే బుజ్జగించి, భ్రమ పెట్టి, మనల్ని పూర్తిగా బోల్తా కొట్టించి, మనల్ని బలి పశువులుగా చేసేసి, మనల్ని బాగా దోచుకుని వాళ్ళు బలిసిపోతారు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వారు చాలామంది ఉండడం, అండ్ అలాంటి వారికి బలైపోయేటువంటి వారు కూడా తక్కువ లేకుండా పోవడం అనేది దుస్థితి. సో యేసుప్రభు చెప్పినట్టు జ్ఞానమును తాళపు చెవి, ద కీ ఆఫ్ నాలెడ్జ్ అనేది లేకపోవడం చేత వారు ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనివ్వకుండా అడ్డగిస్తారు. అలాంటి దుస్థితిలో నీవు ఉండకూడదు, నీ కుటుంబం ఉండకూడదు, నీ సంఘం ఉండకూడదు. నీకు, నీ ఇంటి వారికి, నీ సంఘానికి దేవుడి వాక్యము పుష్కలంగా లభించాలి. సత్య సువార్త అండ్ సత్య వాక్యం లేక దేవుడి సంపూర్ణ సంకల్పం మీరు కంప్లీట్గా కలిగి, సంపూర్ణముగా కలిగి ప్రకటించబడుతుంటే దాన్ని మీరు పొందుకొని దాంట్లో మీరు ఫలించాలి. అది దేవుడి యొక్క చిత్తం. అట్లాంటి సంఘంలో, అట్లాంటి స్థితిలో మీరుంటే మీకు క్షేమం, లేకపోతే మీకే నష్టము, క్షేమము రెండు కలుగుతాయి. సో మరోసారి నీ వాక్యమే సత్యం. యేసుప్రభు పలికినటువంటి ప్రతి మాట, దేవుడి యొక్క ప్రతి వాక్యము సత్యము, నిత్యము సత్యమే గనుక ఆ సత్యంలో మనము ప్రతిష్ఠించబడి ఉందుముగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.